మీరు ఏ పరిస్థితులు ఉన్నా సరే నా కొద్ది ఒక మాటలు మీరు విన్నట్లయితే మీకు నచ్చితేనే వినండి, నచ్చకపోతే లేదు. దేవుడు ఈ రోజున మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. మీరు మరణించిన తర్వాత, లేకపోతే మానవుడిగా జీవించిన మనం, దేవుళ్ళో మనం జీవించిన మనం ఏదో రోజు, లేకపోతే భూమి మీద పుట్టిన వారందరూ కూడా ఏదో రోజు మరణించవలసిన పరిస్థితి ఉంటుంది. ఏదో రోజు మరణించవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ మరణం తర్వాత ఒకవేళ నేనే కానీ ఈరోజు రాత్రికాల సమయంలో కానీ నేను దేవుని వద్దకు వెళితే, లేకపోతే మీరే కానీ దేవుడి వద్దకు కానీ మీరు వెళ్తే, దేవుడు అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటో తెలుసా ప్రియురా? మీరెందుకు నా సన్నిధి నిన్ను రప్పించుకోవాలని ఒక ప్రశ్న మీరు ఏ వ్యక్తి అయినప్పుడు కూడా దేవుడు మీకు అడుగుతాడండి. ఏ రీతికి అడుగుతాడంటే, నువ్వు ఏం పని చేసావో, నువ్వు దేన్ని బట్టి నువ్వు నన్ను ఆనందింపజేసేలా ఉన్నావా, నాకు నచ్చిన పనులు చేస్తామని అడిగే ప్రశ్న మీకు అడిగే దేవుడిగా ఉన్నాడు. అయితే నువ్వు నాకు ఎందుకంటే అంటే నీ దేవుడి దగ్గరికి వెళ్తానో, ఎక్కడికి వెళ్తానో మీకు ఎందుకని చెప్పి నువ్వు అనుకున్నా సరే, ఒకవేళ సరే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏమిటి కావాలంటే మానవుడికి దేవుడు కావాలమ్మా. ప్రతి ఒక్క మానవుడికి కూడా దేవుడు కావాలనే అంశం బట్టే అనేకమైన పోరాటాలు మీరు చేస్తున్నారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? ఒకటి, దేవుడు ఏమై ఉండాలో తెలుసా ప్రియురా? దేవుడు న్యాయవంతుడై ఉండాలా, అదేవిధంగా ప్రేమమయుడై ఉండాలి ప్రియురా. అయితే దేవుడు న్యాయవంతుడిగా ప్రవర్తించాలా, లేకపోతే ప్రేమమయుడిగా ప్రవర్తించాలా. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు లక్షణాలు ఎవరిలో కూడా ఉండవండి. ఉంటే ప్రేమమయుడిగా ఉంటాడు, లేకపోతే శిక్షించే వ్యక్తిగా న్యాయవంతుడి వలె ఉంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేం మాట్లాడుతున్నానో తెలుసా? దేవుడికంట కరుణ సంపన్నుడు అని చెప్పి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా దేవుడు న్యాయవంతుడండి. అదే రోజు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మానవుడు కూడా రోజుకి కనీసం 3 పొరపాట్లు అండి. ఎన్ని పొరపాట్లు? 3 పొరపాట్లు నీ యొక్క వాక్కుతో కానీ, లేకపోతే నీ యొక్క చూపుతో కానీ, నీ యొక్క శరీరంతో కానీ 3 పొరపాట్లు ఒక యావరేజ్ వేసుకుంటే, సుమారు 3 వేసుకుంటే నెల రోజులకి ఎన్ని అయ్యాయండి? సంవత్సరానికి సుమారు 1000 తప్పులుగా మనం చూస్తున్నాం. సపోజ్గా నా వయసు 27 సంవత్సరాలు. నా సీక్రెట్ మీ అందరికి చెప్పేశాను. నా వయసు 27 సంవత్సరాలు కాబట్టి నా మీద ఎన్ని తప్పులు ఉన్నట్టు? 27,000 తప్పులు. నాతోనే ఉన్నారు మీరు అందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఒక మనిషి 3 తప్పులు చేస్తే, అదేవిధంగా మనిషి 3 తప్పులు చేస్తే సంవత్సరానికి సుమారు 1000 తప్పులు. అయితే నా వయసు 27 సంవత్సరాలు, 27,000 తప్పులు నా మీద ఉండిపోయామ్మా. 27 తప్పులు నా మీద ఉండిపోయాయి. కాబట్టి నేను అడుగుతాను దేవుడికి, అయ్యా నన్ను ఏదో చెయ్యండి అని చెప్పి మీరు అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా ప్రియురా? దేవుడు ఎవరండి? న్యాయవంతుడు కాబట్టి, న్యాయం తీర్చేవాడు కాబట్టి నాకు పాపానికి, లేకపోతే యొక్క తప్పుదానికి శిక్ష విధించాలమ్మా. అదే ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా ప్రియురా? ఆ దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు కాబట్టి తన యొక్క సొంత కుమారుణ్ణి సిలువపై వేలాడదీసి తన యొక్క కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలిగా అర్పించేశాడమ్మా. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రేమను పంచడానికి ఒకే వ్యక్తి 2 పనులు చేయలేడు కాబట్టి తన సొంత కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని భూమి మీద పశువుల పాకలో పుట్టించి, కన్యమరి గర్భంలో పుట్టించి, ఆ పాకలో ఉన్న వ్యక్తిని ఏం చేశాడు తెలుసా ప్రియురా? 33.5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని, యేసుక్రీస్తు వారిని సిలువ మరణం కప్పించి నీ కొరకు నా కొరకు బలి అర్పించేసాడమ్మా. నేనేం చెప్తున్నానో తెలుసా? ఏదైనా మనకు కావాలంటే, ఏదైనా పాపానికి పరిష్కారం కావాలంటే ముందుగా దేవుడి వద్దకు వెళ్తే ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? నేను నీకు శిక్ష విధిస్తా, నా కుమారుడు వద్ద నీకు ప్రేమ కనికరం కలుగుతుందని చెప్తున్నాడమ్మా. నీ పాపాలకి పరిష్కారం నువ్వు చెల్లించవసరం లేదు. ఎందుకో తెలుసా? నా కుమారుడని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ 33.5 సంవత్సరాల తర్వాత శిక్షకు అప్పగించబడ్డారని చెప్పి తెలియజేస్తున్నాడు ప్రియురా. నా మాట అర్థమవుతుందా? నీ యొక్క పాపాన్ని పరిష్కారం కొరకు, నీ చిన్న తప్పులు పెద్ద తప్పుల కొరకు నువ్వే అనేకమైన అర్పణలు అర్పించవచ్చమ్మా. అనేకమైన వాటితో నువ్వు బలి అర్పించవచ్చు. కానీ నేను చెప్పబోయే మాట ఏంటో తెలుసా? నీ కొరకు ఏనాడు బలి అర్పించబడిందమ్మా. బలి అర్పించబడింది కాబట్టి నువ్వు ఇంకను కూడా పాపాత్మురాలు ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇంకను కూడా పాపివి కాదు. యేసుక్రీస్తు రక్తంలో కానీ నువ్వు చిందించినట్లయితే, యేసుక్రీస్తు రక్తంలో ద్వారా నువ్వు కడగబడినట్లయితే
చేసినట్లయితే నువ్వేమవుతావో తెలుసా? నువ్వు పాపం లేని మనిషిగా తయారవుతావు అని చెప్పి మీకు తెలియజేయబడుతున్న ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కొరకు మనకు వాక్య భాగం ఏంటో తెలుసా ప్రియురా? మన విశ్వాస జీవితం ఈ రాత్రికాల సమయంలో ఏ రీతిగా ఉందో నువ్వు నేను పరిశీలించుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకరాసిన సువార్త 5వ అధ్యాయం లోకరాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొద్ది భాగాలు చదువుకుందాం. పాపాత్ములని చెప్పెను. 8వ వచనం మరొకసారి చదువుకుందాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా పేతురు యోహాను ఏం గ్రహించాడో తెలుసా ప్రియురా? సీమోనైన పేతురు ఏం గ్రహించాడో తెలుసా ప్రియురా? తను పాపాత్ముడని గ్రహించాడమ్మా. ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు వారు తన దేవునిలో ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తన దేవునిలో ఉన్నప్పుడు తను ఏం కనుగొన్నాడో తెలుసా? నేను పాపాత్మురాలని కనుగొన్నాడమ్మా. నువ్వు నేను జీవిస్తున్నావు అంటే, కుటుంబంగా మనం జీవిస్తున్నావు అంటే నీలో నాలో ఏముండాలో తెలుసా ప్రియురా? దేవుడు ఉండాలని చెప్పి రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు చేసే పని ఏంటో తెలుసా ప్రియురా? నువ్వు కానీ దేవుళ్ళు కానీ ఉంటే, లేక నీలో దేవుడు కానీ ఉంటే, నువ్వు ఇటువంటి కార్యక్రమానికి నువ్వు తలపోయివని చెప్పి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇక్కడ క్లుప్తమైన వాక్యం ఏమున్నామని తెలుసా ప్రియురా? రాత్రి అంతా కూడా శ్రమ పడ్డామయ్యా, మాకు ఎటువంటి మేలు దొరకలేదు, ఎటువంటి బహుమతి దొరకలేదు, ఎటువంటి ఏది కూడా మాకు సంపాదించుకోలేకపోయామంటే, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేత్తమని చెప్పి అక్కడ రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఇంతకాలం కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీ ప్రార్థన స్థితి ఏ రీతిగా ఉందో అయితే నాకేం తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు కొంచెం లోతుగా నీ వలలు వేయమంటున్నానమ్మా. కొంచెం లోతుగా నీ వలలు ఎందుకు వేయమంటున్నాడు తెలుసా ప్రియురా? నువ్వున్న లోతులో దేవుని మేలు నువ్వు నేను చూడలేమని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనం చదువుకున్నట్లయితే, అదే భాగంలో 3వ వచనం, ఆయన బోధించిన చాలించిన తరువాత నీవు దోణి లోతునకు నడిపించి చేపలు పట్టుడుకు నీ వలలు వేయమని సీమోనుతో చెప్పగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? 5వ వచనంలో అంటాడు కదా, సీమోను పేతురు, నా ఏలినవాడా, నేను రాత్రి అంతయో కూడా ప్రయాసపడ్డా. అమ్మ, నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంది ఈ రాత్రికాల సమయంలో?
నువ్వు రాత్రంతా కూడా ప్రయాసపడ్డావు నిజమే, రాత్రంతా కూడా, లేకపోతే నిత్యం కూడా దేవుని ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు, నిత్యం కూడా దేవునికి అడిగే వ్యక్తిగా ఉన్నావు, నిత్యం కూడా దేవుని సన్నిధిలో కనపడే వ్యక్తిగా ఉన్నావు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు అని తెలుసా ప్రియరా, లోతునకు నీ వలలు వేయమని చెప్తున్నాడమ్మా. లోతుగా నీ విశ్వాసమును తెలుసుకోమంటున్నాడమ్మా. నువ్వు లోతుగా వెళ్ళినట్లయితే, దేవుడు ఎంత లోతుగా నువ్వు వెళ్ళినట్లయితే అంతగా నువ్వు దేవుల్లో ఎదగలుగుతావు ప్రియరా. నువ్వు ప్రార్థన శక్తి బలంగా నీకు ఉన్నట్లయితే ఆ ప్రార్థన నీకేం చేస్తుందో తెలుసా ప్రియరా, ఒక సువర్ణం వలని వెనక భుజబలంగా నిలబడుతుందమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాట అర్థమైన వారు దేవుని స్తుతిద్దామా, హల్లెలూయా. అమ్మ నీ ప్రార్థన బలి నీకు భుజబలిగా తయారవుతుందమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయినప్పటికీ కూడా నువ్వు ఉన్న ప్రదేశాన్ని నిన్ను విడిచి లోతునకు వెళ్ళి వలమేమంటున్నాడమ్మా. ఎందుకు లోతుగా వెళ్ళమంటున్నాడు తెలుసా ప్రియరా, నువ్వు ఉన్న సదుపాయంలో, అక్కడున్న వాతావరణంలో నువ్వు బతకలేవు కాబట్టి. మన మాటలేనండి, నువ్వు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో, నువ్వున్న దోణిలో నీకేమీ కలగదు కాబట్టి, నువ్వున్న వాతావరణంలో, నువ్వున్న ప్రదేశంలో నీ చుట్టుపక్కల ఉన్న వారితో నువ్వు ఉండిపోతున్నావు కాబట్టి నిన్ను దేవుడు ఏం చేయమంటున్నాడు తెలుసా ప్రియరా, కొద్దిగా లోతునకు నీ వలలు వేయమంటున్నాడు. అమ్మ నిజమే, నీ యొక్క విశ్వాసం మంచిదే, నీ యొక్క ప్రార్థన జీవితం మంచిదే, నువ్వు భయభక్తులు మంచివే. కానీ దేవుడిని నిన్ను ఆశపడేది ఏంటో తెలుసా ప్రియరా, ఇంకొంచెం నీ యొక్క వలని లోతుగా వేయమంటున్నాడమ్మా. నీ విశ్వాసాన్ని ఇంకొంచెం ముందుగా తెమ్మంటున్నాడమ్మా. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావు నాకు ఏది జరగట్లేదని చెప్పి అనుకుంటున్నావు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, నేను ఇంతవరకు విశ్వసించావు కదా, మరి కొంచెం విశ్వాసం ఉంచమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం బట్టి అయితే ప్రార్థన చేస్తున్నావు నాకైతే తెలియదు, ఒక స్థితిగతి బట్టి, ఒక అంశం బట్టి నువ్వు ప్రార్థిస్తున్నావు. అయితే రాత్రికాల సమయంలో దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా ప్రియరా, నువ్వు ప్రార్థించింది ఇంకొన కూడా నెరవేర్పు అవ్వకపోతే దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రియరా, ఇంకొంచెం ప్రార్థించమంటున్నాడమ్మా. నీ యొక్క విశ్వాస జీవితం ఇంకొంచెం కూడా పెంపొందించుకోమంటున్నాడమ్మా. నీ యొక్క వాక్య భాగాన్ని, లేకపోతే వాక్యాన్ని వినే స్థితిని ఇంకొంచెం కూడా నేర్చుకోమంటున్నాడమ్మా. నీ ప్రార్థన జీవితం ఆ యొక్క అంశాన్ని బట్టి సరిపోవట్లేదని చెప్పి నీ ప్రార్థన జీవితాన్ని పెంచుకోమని దేవుడు నీతో మాట్లాడమంటున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు కదా, రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాం, మాకు ఏమీ దొరకలేదయ్యా, నువ్వు ఎందుకు మాకు తినేస్తున్నావు అని చెప్పి, అయినా కూడా నీ మాట చెప్పుడే నువ్వు అలా వస్తానని చెప్పి ఆయన మాటను అంగీకరించాడమ్మా సీమోను పేతురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ దేవుని మాటను అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రశ్న ఏంటో తెలుసా ప్రియరా, దేవుని యొక్క మాటను బట్టి నువ్వు విధేయత చూపించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని మాట విని దేవుని యొక్క ఈ యొక్క నూతనమైన సంవత్సరానికి రాబోయే దినంలో నువ్వు వెళ్తున్నావు అంటే అది నువ్వు గుర్తుంచుకోవాలి. ఏంటో తెలుసా ప్రియరా, దేవుని యొక్క ఉచితమైన కృపను గుర్తుంచుకోవాలి. ఎంతమంది నమ్ముతారు ఆ మాట? మీరు చేయలేత్తలేదంటే నా మాటలు అర్థమైపోయి ఉండాలా, లేకపోతే మీరు నా మాటలు వినపోయినా ఉండాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా శక్తి వల్ల కాదు, నా కార్యాల వల్ల కాదు, నా యొక్క నీతి వల్ల కాదు ఈ సంవత్సరానికి ఈ రోజు నేను చూస్తానని చెప్పి నేను అనుకోలేదు. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపే నన్ను ఇక్కడికి రానిపించింది అన్నవారు రెండు చేతుల పైకి చెప్తామా, హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తన వారందరూ కూడా తన యొక్క సొంత లక్ష్యాలు బట్టే నడుచుకుని ఇక్కడ దాకా వచ్చారు. అందరిని బట్టి కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపను దేవునికి దయచేస్తూ ఉంటే, అటువంటి జ్ఞానాన్ని దేవునికి దయచేస్తూ ఉంటే, ఉచితంగా వచ్చే కృప ద్వారా నేను జీవిస్తున్నావంటే, నీ కుటుంబాలను దిద్దుకుంటున్నావంటే, నీ కుటుంబాలను మన కుటుంబాలను మనం నడిపించుకుంటున్నామంటే, ఉచితంగా వచ్చిన కృపను నేనేం చేస్తున్నావు తెలుసా ప్రియరా, అలక్ష్యం చేస్తున్నావు ప్రియరా, అలక్ష్యం చేస్తున్నామా. దేవుడు ఉన్నాడని చెప్పి నీకు తెలిసిన వ్యక్తిగా, దేవుడు ఎటువంటి వాడు మనకి తెలిసిన వ్యక్తిగా ఉన్నావు. ఆయన వాడు, ఉన్నవాడు, అనువాడు అని చెప్పి నేను మాట్లాడుకుంటున్నావు. అటువంటి మాటలు విన్నప్పటికి కూడా నువ్వు నా జీవితాన్ని సరిదిద్దుకోకపోతే నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, నీ దీవెనలు ఆగిపోతాయి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నీ యొక్క వల ఏ పరిస్థితిలో ఉందో గుర్తుంచుకోవాలమ్మా. నీ యొక్క దోణె ఎంత లోతులో ఉందో నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. వలలో వేగానంట ఏంటండి 8వ వచనంలో అనుకుంటా, ఎనిమిదో వచనం చదువునమ్మా. 9వ వచనం చదువుదాం. ఎలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడున్న వారందరూ కూడా విస్మయం ఉంది. ఎందుకు చెప్పమంటారా నేను? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆశ్చర్యపోయారో చెప్పమంటావా? అమ్మా
ఆ రాత్రికాల సమయంలో రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డారు. అంటే మీరు గ్రహించండి, చేపలు పడే సమయం మొత్తం కూడా సీమోను పేతురు వారు శిష్యులందరూ కూడా ప్రయత్నించారమ్మా. దూనిలో ఉన్న వారందరూ కూడా, పేతురు కూడా చేపలు పడే వేళ మొత్తం కూడా గారాలు వేసి వలలేసి చేపలు పెడితే ఇటువంటి చేపలు పల్లా. అయితే అంటాడు కదా, నీ రాత్రి అంతా కూడా శ్రమ పడ్డానయ్యా, చేపలు పట్టే సమయం మొత్తం కూడా నేను వెతికానయ్యా, కానీ నాకేం దొరకలేదయ్యా అంటే ఇప్పుడు చేపలు పట్టడానికి మీ వలలు ఏమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాట అర్థమైతే రెండు చేతులు పైకి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రాత్రి అంతా ఎతకొచ్చు, సంవత్సర కాలం మొత్తం కూడా ఎతకొచ్చు, అనేకమైన దినాలు దేవుని యందు వేచి ఉండొచ్చు, అనేకమైన తలంపులతో దేవుని యందు విజ్ఞాపన చేస్తూ ఉండొచ్చు. నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా పిల్లరా? ఇప్పుడు నీ వలలు స్థిరపరచుకోమంటున్నానమ్మా. ఇప్పుడు నీ హృదయాలు దేవుని వైపు తిప్పమంటున్నానమ్మా. ఇప్పుడు నీ విశ్వాస జీవితాన్ని దేవుని వైపు మలుపు తిప్పమని చెప్తున్నానమ్మా. ఇప్పుడు నీ యొక్క హృదయంలో ఉన్న అనేకమైన అభాస్యాలను విడిచిపెట్టి దేవుని తట్టు తిరగమంటున్నానమ్మా. ఎందుకు సీమోను పేతురు 9వ వచనంలో నాకు విషమని ఉందాను నేను ఆశ్చర్యపడ్డానంటే, ఆ కాలంలో చేపలు పడే అవకాశం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా బిరిరా? చేపలు పడని టైంలో కూడా, సమయంలో కూడా నేను విస్తారమైన ఆస్తిపరులా చేస్తానంటాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మేలు కుదువై ఉన్నది లేనప్పటికి కూడా, ఏమి జరగని సమయంలో కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని ఆశపడుతున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన మాటలు అర్థమవుతున్నాయా? నీకు అనుకుంటున్నావు ఈ సమయంలో ఎటువంటి మేలు జరగదని అనుకుంటున్నావు. నా ప్రార్థనకు, నా విజ్ఞాపనకు దేవుడు జవాబు ఇస్తాడో లే అని చెప్పి ఒక నువ్వు క్వశ్చన్ మార్కుతో ఉన్నావేమో. నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? నిన్ను మిక్కిలి దీవించే వ్యక్తిగా నేను ఉంటానని చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నా బ్రతుకు ఎప్పుడు కూడా మారదని అనుకుంటున్నావు, నువ్వు ఈ కాలంలో ఈ జరగదని అనుకుంటున్నావు, ఈ పరిస్థితిలో ఈ ఒత్తిడిలో నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటున్నావు. నా దేవుడి మాట వినండి, ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఉన్నతమైన రీతిగా ఉంచే దేవుడు అని చెప్పి నువ్వు నేను ఆశపడాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం భయపడకుండా ఏం చేయాలో తెలుసా బిడ్డరా? మనుషులు పట్టే జాలరోలే నిన్ను నన్ను మార్చమంటున్నానమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారడానికి నీకు అవకాశం ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నానమ్మా. అనేక మంది దేవుని యొక్క మాటలు లేక, దేవుడు అంటే సంపూర్ణంగా ఎరగక వారందరూ కూడా అంతరించిపోయే వ్యక్తులే ఉన్నారమ్మా. దాన్ని బట్టి నువ్వు నేనేం చేసుకోవాలో తెలుసా ప్రియురా? అనేకమైన వాటిని మీరు ఎతికే ప్రయత్నం చేయాలి. అనేకమైన వాటిని గురించి నీ యొక్క సాక్ష్యాన్ని చెప్పి, నీ యొక్క నా జీవితం ఈ రీతిగా ఉంది, ప్రభుని నమ్ముకున్న తర్వాత, ప్రభుని నమ్ముకున్న ముందు నా జీవితం ఉంది, ప్రభుని నమ్ముకున్న తర్వాత నా జీవితం ఇలాగా ఏర్పడింది అని చెప్పి నువ్వు సాక్షి జీవితాన్ని పంచుకోమనే వ్యక్తిగా నేను ఉండాలి ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి సందర్భం లేని విషయాన్ని, ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నా. కొబ్బరికాయలు ఎవరు కొడతారమ్మా? కొబ్బరికాయలు హిందువులు కొడతారు, ముస్లింలు కూడా కొబ్బరికాయలు. హిందువులు ముస్లింలు కలిసి కొబ్బరికాయలు కొడతారు. హిందువులు దేవునికి అర్పణగా కొబ్బరికాయలు కొడితే, ముస్లింలు దర్గా ప్రాంతంలో కొబ్బరికాయలు కొట్టే ఆలోచన మీకు నేను చెప్తున్నాను బిరురా. ఎందుకు ఈ మాట నీ సందర్భంలో నేను చెప్తున్నానంటే, కొబ్బరికాయలు ఎందుకు కొట్టాలో తెలుసా బిరురా? ఈ యొక్క హిందూ పురాణానికి ఉగిలేసిన తర్వాత ఆ పాతకాలంలో మనం వెళ్ళినట్లయితే ఆ కొబ్బరికాయలకు బదులుగా ఏమి అర్పించేవారంటే మంచినీళ్ళని అర్పించేవారమ్మా. ఉదయకాలం లగ్గానే ఎటువంటి కాలుష్యం లేని, ఎవరు ముట్టలేని నీళ్ళని దేవుని యందు పెట్టే వ్యక్తిగా ఉండేవారమ్మా. ఎవరు తాగని నీరుని, ఏది కాలుష్యం అవని నీరుని దేవునికి అర్పించే రీతిగా ఆ కాలం ఉంటే, కొంతకాలం అయిన తర్వాత పెద్దలు నిర్ణయించారంటే ఈ చుట్టుపక్కల ఉన్న నీరు మొత్తం కాలుష్యం అయిపోయింది, లోతులో ఉన్న నీరు కాలుష్యం అయిపోయింది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఈ ప్రకృతిలోనే సృష్టించబడింది కదా ఆ కొబ్బరికాయ చెట్టు, ఆ కొబ్బరి చెట్టు యొక్క కాయని మీరు దేవునికి అర్పించండి అని చెప్పి వారందరూ కూడా నిర్ణయించుకున్న తర్వాత ఆ కొబ్బరికాయని దేవునికి అర్పించేవారమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రియ సహోదరుడా, నేనేం చెప్తున్నాను తెలుసా? నువ్వు దేవునికి, దేవతలకు
కొబ్బరికాయలు కొడితేనే దేవుడు అనిపిస్తే నా దేవుడు ఏం చెప్తున్నాడు ఏంటి తెలుసా ప్రియురా? మా స్వచ్ఛమైన నీరుని దేవుడు కోరుకుంటాడు, అవునా కాదా? స్వచ్ఛమైన నీరుని దేవుడు కోరుకుంటాడమ్మా. ఆ కొబ్బరికాయ స్థానంలో అమ్మా బోరుగు నీళ్ళు, నూతి నీళ్ళు, నది నీళ్ళ స్థానంలో నువ్వు కానీ కన్నీరు కాచి కానీ దేవుడికి అడిగినట్లయితే, నువ్వు కన్నీరు కానీ నీవు కొబ్బరికాయ కొట్టే ప్రదేశంలో నీ గుండెకాయ కొట్టుకొని కన్నీరుతో నువ్వు కానీ దేవుడికి అడిగినట్లయితే ఆ దేవుడు నిజంగా వచ్చి నువ్వు నిజమైన దేవుడు ఎవరో నాకు రుజుపించుకుంటాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయాలను దేవుడి వైపు తిప్పాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడమ్మా. ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు ఎటువంటి పాప ఊపుల్లో ఉన్నా సరే, అనేకమైన తప్పులు చేసి ఉన్నావో, అనేకమైన వాటితో నువ్వు పోరాడుతున్నావు, నాకైతే తెలియదు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నిజమైన దేవుడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? సృష్టిని సృజించిన దేవుడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? ఈ రాత్రికాల సమయంలో నిజమైన దేవుడు ఎవరో నిన్ను ఎరగమంటున్నాడమ్మా. నిజమైన దేవుడు ఎవరో నువ్వు ఎరిగినట్లయితే నువ్వు ఎటువంటి రీతిగా ఉంటావో తెలుసా ప్రియురా? కొబ్బరికాయలు బదులుగా నీ గుండెకాయలు పగులు కొట్టుకొని కన్నీటితో దేవుడి పాదాలు తడిపే వ్యక్తిగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నా విశ్వాసం ఇంకొని కూడా సరిపోవట్లేదు దేవుళ్ళో. నువ్వు దేవుళ్ళు ఎదగాలని ఆశపడుతున్నావు, నిజమే. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మా కుటుంబం ఇంకొన కూడా ఉన్న స్థితిలో ఉండిపోతానికి కారణం ఏంటో తెలుసా ప్రియురా? నువ్వు దేవుళ్ళని ఎదిగితే తప్ప దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడు. దేవుళ్ళు నువ్వు ఎదిగితే తప్ప దేవుడు ఉన్న జీవితాన్ని నువ్వు బాగు చేయలేడు. ఎందుకు చెప్తున్నావు తెలుసా ప్రియురా? గడిచిన ఏ కాలంలో ఎలాగున్నావో ఈ కాలంలో కూడా అలాగే ఉండిపోవడానికి దేవుడు ఆశపడట్లేదమ్మా. నిన్ను పెంపొందించాలని చెప్పి ఆశపడుతున్నావు. ఒక రహస్యం చెప్పమంటారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తోట కాపరి ఒక మొక్కలు పెంచుతుంటే ఆ తోట చేదు ద్రాక్షని ఇచ్చినట్లయితే చేదు ద్రాక్షని సంవత్సరం మొత్తం కాలంలో ఆ కాపరి పండించాడు. పండించి సంవత్సరం వచ్చే వరకు ఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటే చేదు ద్రాక్ష కాసిందంటమ్మా. చేదు ద్రాక్ష కాస్తే ఆ యజమానుడు అంటున్నాడు కదా, అయ్యా ఒక అవకాశాన్ని నాకు దయచేయండి, ఒక అవకాశాన్ని నాకు దయచేస్తే వచ్చే సంవత్సరం ఈ రీతిగా నేను ఉన్నానని చెప్తున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయండి. అమ్మా, నువ్వు ఈ సంవత్సరం చేదిగా నువ్వు దేవుళ్ళు ఉంటున్నావేమో. అయితే నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? వచ్చే సంవత్సరానికి నీ దేవుళ్ళు ఆశీర్వాదాలు స్థిరంగా ఉన్నాయమ్మా. వచ్చే సంవత్సరం నువ్వు స్వతంత్రించుకోవడానికి దేవుడు అక్కడ దాచి ఉంచాడమ్మా. నువ్వు వస్తాడు, నా బిడ్డ వస్తాడు, నా ప్రియుడు వస్తాడు, నా యొక్క కుమారుడు వస్తాడని చెప్పి నీ యొక్క దేవుళ్ళు అభిషేకాలు వచ్చే సంవత్సరానికి దాచి ఉంటే నేను చేదు ద్రాక్షగా ఉండిపోవడానికి వీల్లేదమ్మా. నేను చేదు ద్రాక్షగా ఈ సంవత్సరం వల్ల వచ్చే సంవత్సరం ఉండిపోవడానికి వీల్లేదమ్మా. నీలో పెంపొందించడానికి నీ విశ్వాసాన్ని బలపరచుకోమని ఈ రాత్రి కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో దీవించబడును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియురా, అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అనుకుంటున్నావు నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి అనుకుంటున్నావేమో. నాతో మాట చెప్తాను, ఆలకించండి. నువ్వు నిజమైన దేవుడిని ఎవరు నువ్వు పరీక్షించాలనుకుంటే, నువ్వు నిజమైన దేవుడిని ఎవరో పరీక్షించుకోవాలనుకుంటే ఒక 30 రోజుల పాటు నువ్వు ఎవరికి పూజించొద్దమ్మా. ఒక 30 రోజుల పాటు ఎవరికి ప్రార్థించొద్దమ్మా. ఒక 30 రోజులు ఎవరిని కూడా నీ యొక్క జ్ఞాపకంలో కానీ నీ యొక్క మనసులో కానీ ఎవరిని ఉంచుకోవద్దమ్మా. ఆ నిజమైన దేవుడు కదా. ఆ 30 రోజుల తర్వాత ఆ దేవుడు అంటాడు, నేనే నిజమైన దేవుడు అని మీ మనసులో ఒక తలంపు వస్తుంది. ప్రియురా, నువ్వు నిజమైన దేవుడు ఎవరైనా వెతకాలని అనుకుంటే నీ 30 రోజుల టైం పీరియడ్ చెప్పా. 30 రోజులు కానీ నువ్వు కానీ నిజమైన దేవుడు, అయ్యా నిజమైన దేవుడు అయితే నాకు కనపడని చెప్పి నువ్వు ప్రార్థించు. లేకపోతే నీ మనసులో అనుకో, ఆ నిజమైన దేవుడు 30 రోజుల తర్వాత నేను అనువాడునని మీకు జ్ఞాపకం చేస్తాడు. ప్రియురా, అడుగుతాము దేవునికి, అయ్యా గడిచిన కాలం వల్లే ఈ కాలం ఉండిపోతున్నానేమో, అయ్యా ఈ నేటి సంవత్సరం వల్లే వచ్చే సంవత్సరానికి కూడా చేదు ద్రాక్ష వల్లే నేను ఫలిస్తున్నానేమో. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మునుపటి విశ్వాసం కన్నా కడపటి విశ్వాసాన్ని పెంపొందించండి దేవా అని చెప్పి దేవునికి అడుగుదామా. ప్రియురా, కొద్దిసేపు దేవునికి అడుగుదాం. ఎవరూ మౌనంగా ఉండొద్దయ్యా, మౌనంగా ఉండొద్దమ్మా. దేవునికి అడుగుదాం, అయ్యా తండ్రి నేను మారాలని నేను ఆశపడుతున్నానయ్యా, నా పాపాలు ఒప్పుకోవాలని నేను ఆశపడుతున్నాయ్యా, నా తప్పిదములను నా పొరపాట్లను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న దేవానికి వందనాలయ్యా. అయ్యా నా ఒక న్యాయవంతుడుగా
న్యాయవంతులుగా నువ్వు పనిచేస్తావయ్యా. తండ్రి, నువ్వు ప్రేమామయుడువయ్యా. నువ్వు ప్రేమను చూపడానికి నీ యొక్క సొంత కుమారుని బలియాగం ఇచ్చేసావయ్యా. నాకు పాపాల కొరకు ఆయన మరణ శిక్ష విధించబడ్డాడయ్యా, సిలువలో వేలాడబడ్డాడయ్యా. అడుగుదామా దేవునికి? దేవునికి అడుగుదామా?